హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేల్స్ ఆఫ్ నవ్య ప్రథం. సో ఇవాళ మేము అమృత్సర్లో అయితే ఉన్నాము. యాజ్ ఆఫ్ నౌ జలియన్ వాలా బాగ్ చూద్దామని చెప్పేసి 9 o'clockకి ఇక్కడికి వచ్చాము. సో మార్నింగే 5 o'clockకి అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్కి అయితే దర్శనానికి అని చెప్పేసి వెళ్ళాము. అక్కడ ఇవాళ సండే కాబట్టి రష్ చాలా వరకు ఉండింది. సో మాకైతే దర్శనానికి ఒక 3 hours అయితే టైం పట్టింది. సో అది చూసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని జలియన్ వాలా బాగ్కి అయితే వచ్చాము. సో మేము నిన్న మార్నింగ్ 9 o'clock అయితే అమృత్సర్ చేరుకున్నాము. సో నిన్న ఏమేమి ఎక్స్ప్లోర్ చేసాము, నిన్న ఈవినింగ్ అయితే వాఘా బార్డర్కి అయితే వెళ్ళున్నాము. అది కూడా వీడియో కవర్ చేశాను. బట్ నిన్న కొంచెం బిజీ ఉండడం వల్ల ఇంట్రో ఇవ్వడానికి అంతా కుదరలేదు. నిన్న వాఘా బార్డర్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా చాలా బాగుండింది. సో ఇక్కడ ఫుడ్ కూడా మేము చాలా దగ్గర ఎక్స్ప్లోర్ చేసి చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అయితే తిన్నాము. సో మొత్తం ఎలా ఉండింది ఏంటని చెప్పేసి నేను ముందు ముందు వీడియోలో అప్డేట్ చేస్తాను, తప్పకుండా చూడండి. దెన్ ఇంతకు ముందు పోస్ట్ చేసిన కేదార్నాథ్ వీడియోని కూడా తప్పకుండా చూడండి. మేమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ నార్త్లో ఉన్న టెంపుల్స్ కానీ లేదా మంచి మంచి లొకేషన్స్ అన్ని కవర్ చేస్తున్నాము. ఇప్పటి వరకు అయితే ఆల్రెడీ కేదార్నాథ్ అయితే కవర్ చేసాము. అది వీడియో ఆల్రెడీ వచ్చుంటుంది, తప్పకుండా ఒకసారి చూడండి చూడని వాళ్ళు. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో బద్రీనాథ్ కానీ లేదా మథుర, ఆగ్రా అంతా వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాము. సో అవి కూడా వీడియోస్ ముందు ముందు వస్తాయి, తప్పకుండా మీరు అందరూ చూసి సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మేమైతే అమృత్సర్కి ఢిల్లీ నుంచి బై బస్ అయితే వెళ్ళాము. స్లీపర్ బస్ నైట్ 12 o'clock అయితే బుక్ చేసుకున్నాము. ఇది ఐఎస్బిటి కాశ్మీరీ గేట్ నెంబర్ 5 దగ్గర నుంచి బస్ అయితే డిపార్చర్ ఉంది. సో అమృత్సర్ రీచ్ అయినప్పుడు మార్నింగ్ 8:45 అయితే అయ్యింది. సో మేము ఇంకా అక్కడ నుంచి దిగేసి డైరెక్ట్గా మా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. మేము ఇక్కడ వచ్చేసి బుకింగ్ మ్యాడ్ ప్యాకర్స్ అని చెప్పి జస్ట్ జోస్టల్ కైండ్లో బుక్ చేసుకున్నాము. ఇక్కడే మనకి సెపరేట్ కపుల్ రూమ్స్ కూడా ఉంటాయి, అందులో అయితే బుక్ చేసుకున్నాము. యాక్చువల్లీ బయట మిగతా హోటల్స్ కూడా చూసాం కానీ మాకెందుకో అంత నచ్చలేదు. మోరోవర్ ఇది తెలియని ప్లేస్ కాబట్టి ఎక్కడైతే తెలియని ప్లేసెస్ ఉంటాయో ఇలా హాస్టల్ ఆప్షన్స్కి అయితే వెళ్ళండి గైస్. నిజంగా చాలా చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ప్లేసెస్ నుంచి కూడా అక్కడ గెస్ట్స్ వస్తారు కాబట్టి ఇలానో కొంచెం మింగల్ అయ్యి మాట్లాడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అలా అయితే మాకు ఇక్కడ ఒక తెలుగు అబ్బాయి, దెన్ ముంబై నుంచి వచ్చిన వాళ్ళు అండ్ అక్కడే లోకల్ ఉన్న వాళ్ళు కొందరు పరిచయం అయ్యారనమాట. సో అక్కడి నుంచే మేము ఒక 4 మెంబర్స్ ఏమో స్టార్ట్ అయ్యాము. అక్కడే లోకల్‌లో ఏవైతే ఫేమస్ ఉంటాయో అలాంటి వాటి దగ్గర ఫుడ్స్ అక్కడున్న లోకల్ అథెంటిక్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవి ట్రై చేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ అయ్యాము. సో ముందుగా మేము జియాన్ ది లస్సీ అని చెప్పేసి, ఇది చాలా వరకు ఇక్కడ లస్సీ చాలా ఫేమస్ అంట. ఇక్కడ మనకి ఆయన స్పూన్లు స్పూన్లు ఏస్తున్నారు కదా! అదేదో క్రీమ్ అనుకున్నాను నేను ఫస్ట్‌లో. సో అది మీగడ అనమాట. చాలా చాలా అథెంటిక్ టేస్ట్ అనే చెప్పొచ్చు ఇక్కడ. ఎంత బాగుండింది లస్సీ అంటే అసలు చాలా చాలా యమ్మీగా అయితే ఉండింది. సో ఇక్కడ మేము యాక్చువల్లీ హాఫ్ తీసుకున్నాము. ఇక్కడ హాఫ్ వచ్చేసి 35 రూపీస్‌కి ఇచ్చారు. సో చాలా వర్త్ అనిపించింది. దెన్ అక్కడ నుంచి పహల్వాన్ కుల్చా షాప్ అని చెప్పేసి ఎన్నో 150 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇక్కడ కుల్చా అయితే ప్రిపేర్ చేస్తున్నారంట వీళ్ళు. సో అక్కడికి కూడా వచ్చాము. ఇక్కడైతే బయటనే లోపల కన్నా జనాలు బయటనే ఎక్కువ వెయిటింగ్‌లో ఉన్నారనమాట. అంత రష్ ఉంది. సో వెళ్ళిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా వెయిట్ చేశాక మాకైతే సీట్ దొరికింది. ఇక్కడ సెపరేట్‌గా మనకి మెనూ లిస్ట్ ఏమీ ఉండదు. ఇక్కడ దొరికేది ఒక్కటే కుల్చా అయితే దొరుకుతది. దాన్ని తినడానికని చెప్పేసి చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అంత ఫేమస్ అంట. బట్ తిన్న తర్వాత నాకు గూడా నిజంగా చాలా చాలా నచ్చిందదైతే. కంప్లీట్ ఘీతో మనకి కాల్చేసిస్తారు. అది ఫుల్ నిప్పుల పైన కాల్చేసిస్తారు. సో ఇదొచ్చేసి సైడ్‌కి సమ్ చనాతో ఇదేదో దాల్ ఉండింది. దాని కాంబినేషన్ అయితే అసలు చాలా చాలా జబర్దస్త్ ఉందని చెప్పొచ్చు. ఖచ్చితంగా అమృత్సర్ వస్తే ఇక్కడ ట్రై చేయండి ఒకసారి. ఒక్క కుల్చాకి 90 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు గానీ, ఒకటి తింటే పొట్ట ఫుల్ అయిపోతది. సో అక్కడ తినేసి ఇంకా మేము రూమ్‌కొచ్చి అక్కడ మ్యాడ్ ప్యాకర్స్ హాస్టల్ నుంచి గ్రూప్ ఆఫ్ 7 పీపుల్‌ని డైరెక్ట్‌గా వాఘా బార్డర్‌కి వెళ్ళడానికని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. సో మేము మధ్యాహ్నం 2:30కే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే అక్కడ ఈవినింగ్ రష్ ఉంటుందని చెప్పేసి. Then you can make any temple. So in that time our literacy rate was 100%. Our 100% people. సో ఇక్కడ ఈ వెహికల్స్‌ని వచ్చేసి టుక్ టుక్ అని పిలుస్తారు. సో వాఘా బార్డర్‌కి అయితే ఇలాంటి వెహికల్స్ చాలా వరకు ఉంటాయి. సో ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చేసి ఇండియా గేట్. అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్ లేదా పాకిస్తాన్ నుంచి ఇండియా ఎంటర్ అవ్వాలంటే ఈ గేట్ ద్వారానే వచ్చేవాళ్ళంట, పంజాబ్ సైడ్ నుంచి. సో అది కూడా కవర్ చేసుకొని ఇంకా మేము ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ బార్డర్‌కి అయితే 2 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉన్నాము. ఇక్కడ నేను చూపించినది బోర్డ్ వచ్చేసి ఇది లాస్ట్ బోర్డ్ అంట. సో ఇంకా అక్కడున్నవి వచ్చేసి బంకర్స్. అప్పట్లో ఆర్మీ వాళ్ళు అక్కడ గూడా ఉండేవాళ్ళంట. సో ఇంకా ఇక్కడ నుంచి మాది వాఘా బార్డర్ సైడ్‌కైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము.
ఇక్కడ వచ్చిన తర్వాత మనకి ఏవైనా ప్రైవేట్ వెహికల్స్ అంతా లోపలికి ఎంట్రీ ఉండదు. ఒకటి టోల్ వస్తుంది. అది అయిన తర్వాత కొంచెం డిస్టెన్స్‌లోనే ఇంకా ఆటోలన్నీ స్టాప్ జేసేయాలి. బట్ ఈయనకి చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి గాబట్టి ఆ ఆటో డ్రైవర్‌కి ఆయన లోపల దాకా గూడా మమ్మల్ని తీసుకెళ్ళాడు. సో, ఇక్కడికొచ్చి అక్కడ మొత్తం పార్కింగ్ ఏరియా ఉంది గదా! బేస్‌మెంట్‌లో. అక్కడ మొత్తం పార్కింగ్ జేసేసి ఇలా క్యూలో నించుంటే మన ఐడీ కార్డ్స్ మొత్తం అన్నీ వెరిఫై జేసేసి వాళ్ళు లోపలికైతే పంపిస్తారు. సో, పరేడ్ వచ్చేసి యాక్చువల్లీ ఈవినింగ్ 5కి స్టార్ట్ అవుతది. బట్ మేము ఆల్మోస్ట్ 3:50కి అక్కడ ఉన్నాము. ఎందుకంటే పర్ డే ఒక 40,000 మెంబర్స్ అలా వస్తున్నారు కాబట్టి మనకి ప్లేసెస్ ముందు కూర్చుంటే కొంచెం నీట్‌గా కనిపిస్తదని జెప్పేసి ముందే తీసుకెళ్లారు. సో, ఇక్కడ నుంచి అంత స్కూల్ స్టూడెంట్స్ గూడా చాలా వరకు వచ్చారు పిల్లలు. సో, అందరము ఇక్కడ లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. అసలిక్కడికొచ్చి ఇండియా ఫ్లాగ్‌ని చూడ్డం అనేది సమ్ వైబ్రెంట్ ఫీల్ అయితే ఇస్తది. నిజంగా ఇక్కడ ఇండియా ఫ్లాగ్ అటు సైడ్ పాకిస్తాన్ బోర్డర్‌లో వాళ్ళ ఫ్లాగ్ 2 కొంచెం డిస్టెన్స్‌లో ఉండడం అన్నది చాలా అదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అసలు. సో, మేమైతే లోపలికొచ్చి 3:50కి మేమొచ్చాం గదా! ఇక్కడ లోపలికొచ్చేపాటికి 4, 5 ఏమో అయింది. సో, వచ్చి చూస్తున్నారు గదా! జనాలు ఎంతమందొచ్చేసారో ఆల్రెడీ. సో, ఇక్కడికి ప్లాన్ చేసుకుంటే చాలా వరకు ముందే వచ్చి సీట్స్‌లో అయితే కూర్చోవాలి. లేకపోతే చాలా ఫిల్ అయిపోతది. వెనక నుంచి అంత మంచిగా కనిపించదనమాట మొత్తము. ఇది యాక్చువల్లీ అనడానికి వాఘా బార్డర్ అని ఫేమస్ అయింది గానీ, యాక్చువల్‌గా ఇది బార్డర్‌లో ఇండియా సైడ్ ఉన్నది అటారీ అనమాట. లాస్ట్ వచ్చేసి. అటు సైడ్ వాళ్ళకి వాఘా ఉంటది. సో, అందుకని ఇది అటారీ వాఘా బార్డర్ అని గూడా పిలుస్తారు. సో, మనకి యాక్చువల్‌గా ఇండియా సైడ్ ఉన్నదొచ్చేసి అటారీ అనమాట. సో, దీన్ని అటారీ బార్డర్ అని గూడా మనం పిలుస్తాము. సో, ఇక్కడికొచ్చిన తర్వాత ఇది మొత్తం ఈవెంట్ అంతా చూసుకునేది అంతా మేనేజ్ చేయడం అంతా మొత్తం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళే. ఇక్కడ ఆర్మీ వాళ్ళు చాలా వరకు మీరు చూస్తుండొచ్చు. ఈ పెరేడ్ వచ్చేసి మెయిన్‌గా మనకి ఒక హాఫ్ అన్ అవర్ షో అయితే ఉంటది ఇంపార్టెంట్‌గా అయితే. సో, ఇదొచ్చేసి 1959 నుంచి గూడా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు వాళ్ళ సైడ్, ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఇటు సైడ్ అప్పటినుంచి గూడా చేసుకొని రావడం అయితే ఉందన్నమాట. సో, బట్ దీన్ని చాలామంది ఎళ్లి అక్కడ విట్‌నెస్ చేయడం అన్నది అదొక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ నిజం చెప్పాలంటే. అక్కడ మధ్యలో అమ్మాయిల్ని చూస్తారు గదా! డాన్స్ చేస్తూ ఉండడము. అక్కడ వెళ్లి డాన్స్ చేయడానికి ఓన్లీ అమ్మాయిలకొకటే పర్మిషన్ ఉంటది. ఇంకా బాయ్స్ ఎవరైనా ఉంటే కూర్చున్న ప్లేస్‌లోనే ఎంజాయ్ చేయొచ్చనమాట. సో, స్టార్టింగ్ పరేడ్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంతా వెళ్లి పార్టిసిపేట్ చేసి అక్కడ డాన్సెస్‌లో అంతా ఇన్వాల్వ్ అవ్వచ్చనమాట. సో, మేమెళ్లి కూర్చున్న తర్వాత 1 హార్ వరకు మాకు టైమ్ ఉండింది గదా! సో, అందుకు ఇవన్నీ గూడా క్యాప్చర్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూసేటట్టయితే ఇక్కడ మన ఎంబ్లమ్‌కి ముందే వాళ్ళ ఎంబ్లమ్ ఉంది. వాళ్ళ గేట్‌కి, మన గేట్‌కి మధ్యలో హార్డ్‌లీ ఒక 1 మీటర్ డిస్టెన్స్ ఉంటదంతే. ఇంకా ఈ బార్డర్ ఎక్స్‌పీరియన్స్ అయితే అసలు చాలా క్రేజీ ఉంటది. సో, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! మన సైడ్ పరేడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. పరేడ్ వచ్చేసి బార్డర్ అటు సైడ్ వాళ్ళది జరుగుతుంటుంది. బార్డర్‌కి ఇటు సైడ్ మనది జరుగుతూ ఉంటుంది. మనకి ఈ పరేడ్‌కి ఎటువంటి కాస్ట్ గూడా ఉండదు. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో, అక్కడికి జస్ట్ ఎళ్లి మనం సీట్స్ ముందు కూర్చోవాలి అని అనుకుంటే కొంచెం తొందరగా అయితే ఎళ్ళాలి. లేకపోతే వెనక నుంచి అంత క్లారిటీ ఉండదనమాట. ఇక్కడ మనము ప్రిఫర్డ్ వ్యూ కోసం అని చెప్పి వీఐపీ బుకింగ్ గూడా మనము బీఎస్ఎఫ్ వెబ్‌సైట్‌లో అయితే చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి. ఇక్కడ ఉన్నంత సేపు అసలు అరిచి, అరిచి మన గొంతు పోవాల్సిందే. అంతవరకు అయితే ఎంకరేజ్ చేయాలనిపిస్తది వాళ్ళని. నిజంగా అలా ఫ్లాగ్స్ పట్టుకొని నడవడం గానీ, లేదా వాళ్ళ పెరేడ్ గానీ అంత సిగ్నిఫికెంట్‌గా అయితే ఉంటది. చాలా చాలా బావుంటుంది. అట్‌లీస్ట్ ఒక్కసారైనా ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఎవ్రీ ఇండియన్ హూ ఫీల్స్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ మస్ట్ వాచ్ థిస్ అనైతే నేను చెప్తాను. నిజంగా అంత బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఇది. మనకి ఎవ్రీ డే అక్కడ మ్యాడ్ ప్యాకర్స్ హాస్టల్ నుంచి ఒకటి టుక్ టుక్ వెహికల్ అయితే ఇక్కడికెళ్తది. సో, నంబర్ ఆఫ్ పీపుల్స్‌ని బట్టి వాళ్ళు ఎన్ని నంబర్స్ కావాలో అన్ని వెహికల్స్‌ని అయితే అక్కడికి అరేంజ్ చేస్తారు. సో, ఒక వెహికల్ 7 మెంబర్స్‌ని తీసుకెళ్తారు. పర్ హెడ్ 320 రూపీస్ అయితే చార్జ్ చేశారు గానీ, ఇన్ బిట్వీన్ మనకి కొన్ని సైట్ సీయింగ్ స్పాట్స్‌ని గూడా వాళ్ళు కవర్ చేస్తూ, దాని గురించి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఆయన తీసుకొచ్చారు మమ్మల్ని. నిజంగా మంచి ఎక్స్‌పీరియన్స్ అనిపిచ్చింది మాకు గూడా ఆయనతో రావడం అంతా. కొంచెం గ్లింప్సెస్ యాడ్ చేస్తాను. మీరు గూడా చూడండి.
మనం ఇక్కడ స్పెండ్ చేసే 1 హార్ అసలు ఎప్పుడయిపోయిందో గూడా మనకర్థం గాదు. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇది బార్డర్ కాబట్టి మన నెట్‌వర్క్ అయితే రాదు. సో, ఇక్కడ ఉన్నంత సేపు మనకి ఇండియన్ స్టాండర్డ్ టైమ్‌లో చూసుకుంటే పాకిస్తాన్ టైమింగ్స్ హాఫ్ అన్ అవర్ వెనకుంటది గదా! సో, అలా ఒక్కొక్కరి ఫోన్‌లో ఎస్పెషల్లీ ఐఫోన్స్‌లో వాళ్ళ టైమే మనకు కనిపిస్తుంటది. ఈవెన్ నా ఫోన్‌లో అయితే అక్కడి నుంచి బయటికొచ్చి కొంచెం దూరం వచ్చేంత వరకు గూడా వాళ్ళ టైమింగ్సే నా ఫోన్‌లో ఉన్నిందనమాట. క్రౌడ్ గూడా చూస్తున్నారు గదా! అసలెంతమందున్నారని జెప్పేసి. మొత్తం స్టేడియం అంతా ఫుల్ అయిపోయుండింది. సో, అక్కడ గేట్ దగ్గరున్న 2 ఫ్లాగ్స్ ఎప్పుడైతే కిందకి దించుతారో ఇంకప్పుడు పరేడ్ ఎండ్ అయిందని జెప్పేసి అర్థము. సో, ఇంకా మాది 6:05 కల్లా పరేడ్ కంప్లీట్ జేసేసుకొని మేము గూడా ఇంకా బయటకొచ్చేసాము. సో, ఇక్కడ బయట వచ్చేసరికి ఆల్రెడీ కొంచెం డార్క్ అవ్వడం అయితే స్టార్ట్ అయిపోయుండింది. సో, ఇక్కడికి వచ్చేసి ఇంకా ఫైనల్‌గా మన ఫ్లాగ్‌నయితే చూసేసుకొని ఇంక అక్కడి నుంచి రిటర్న్ బయలుదేరిపోయాము. ఇక్కడే మనకి బయటికొస్తే ఇండియాస్ ఫస్ట్ అండ్ లాస్ట్ రెస్టారెంట్ అని జెప్పేసి ఇది ఇక్కడే ఉంటది. కావాలనుకుంటే అక్కడ గూడా మీరేమైనా ఫుడ్ తినొచ్చు. ఇంకా మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి డైరెక్ట్‌గా అమృత్సర్ టెంపుల్ దగ్గరున్న లంగర్‌కయితే వచ్చేసాము. ఇక్కడ డిన్నర్ మనం ప్రసాదం ఇక్కడే తీసుకుందాం అని జెప్పేసి. గోల్డెన్ టెంపుల్‌ది లంగర్ వచ్చేసి మనకి బిగ్గెస్ట్ ఫ్రీ కిచెన్ ఆఫ్ ఇండియా అని గూడా అంటారు. సో, చాలామంది ఇక్కడ 1 డేకి ఏం లేదన్నా 1,00,000 పీపుల్ ఇక్కడ భోంచేస్తారని జెప్పేసి చెప్తారు. సో, ఇక్కడొచ్చేసి మనకి డిన్నర్‌కి 2 రోటీసు దెన్ ఒక 2 టైప్స్ ఆఫ్ కర్రీ అండ్ కొంచెం కలర్ రైస్ లాంటిది గూడా ఇచ్చారు. మనకి క్వాంటిటీ ఎంత గావాలంటే అంత మనం అడిగి తీసుకోవచ్చు. బట్ వేస్ట్ అయితే చేయకండి. సో, మేము ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇక్కడే మనకి నైట్ బజార్‌కైతే వచ్చాము. ఇది హెరిటేజ్ వాక్ స్ట్రీట్ అని గూడా అంటారంట. టెంపుల్ దగ్గరలోనే ఉంటుందిది. సో, ఇది మొత్తం స్ట్రీట్‌లో కంప్లీట్‌గా షాపింగ్ ఏరియా అయితే ఉంటుంది. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ గూడా ఏమైనా పర్చేస్ చేసుకోవచ్చు. స్పెషల్లీ ఈ లైటింగ్స్‌లో నైట్ టైమ్‌లో ఈ స్ట్రీట్‌ని చూడడం అన్నది చాలా చాలా బావుంటుంది. మనకి అమృత్సర్ షాపింగ్ విషయానికొస్తే అమ్మాయిలవి ఇక్కడ షూస్ అయితే చాలా వరకు ఫేమస్. ఇక్కడికొచ్చినప్పుడు మీరు షాపింగ్ గూడా చేయొచ్చు. దెన్ ఇక్కడే మేము నైట్ టైమ్‌లో గురుదాస్ రామ్ జిలేబీ వాలా అని జెప్పేసి ఇది చాలా ఫేమస్ షాప్ అంట. సో, ఇక్కడికొచ్చేసి జిలేబీ ట్రై చేద్దామని జెప్పి ఇక్కడికి గూడా వచ్చామనమాట డిన్నర్ అయ్యాక. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! జనాలు ఎంతమంది బయటున్నారని జెప్పేసి. ఇక్కడ 50 రూపీస్‌కి ఒక 3 పీసెస్ వస్తుంది జిలేబీ. దెన్ గులాబ్ జామున్ 25 రూపీస్ ఈచ్ అనమాట. అది గూడా 50 రూపీస్‌దే తీసుకున్నాము. జస్ట్ టేస్ట్ చేద్దామని జెప్పి. ఆల్రెడీ మన డిన్నర్ అయ్యుండింది గదా! ఇంకా ఎక్కువ ఆకలి గూడా ఏం లేదు. జస్ట్ ఒకసారి టేస్ట్ చూడ్డానికని చెప్పేసి ఇక్కడికొచ్చాము. సో, చూస్తున్నారు గదా! ఎలా ఉందని జెప్పేసి. గులాబ్ జామున్ అయితే కొంచెం ఓవర్ స్వీటెడ్‌గా అనిపిచ్చింది. దెన్ జిలేబీ వైస్ వచ్చేసి పర్లేదు బానే ఉండింది. మొత్తం ఘీలోనే అది రోస్ట్ చేస్తారు గాబట్టి ఘీ ఫ్లేవర్ ఎక్కువగా తగులుతున్నింది. సో, బట్ అంత హైప్ ఎందుకిచ్చారన్నది నాకు గూడా అర్థం గాలేదు. మార్నింగ్ తిన్న కుల్చా గానీ, లేదా లస్సీ గానీ చాలా చాలా ఔట్‌స్టాండింగ్ అని జెప్పొచ్చు. సో, జిలేబీ అయితే మాకు పర్లేదు ఓకే అన్నట్టయితే అనిపిచ్చింది. మీరిక్కడ చూస్తున్నారు గదా! వీడియోలో అది సర్కిల్ వచ్చేసి మహారాజా రంజిత్ సింగ్ స్టాచ్యూ అయితే ఉంటుందక్కడ. సో, అది గూడా చూసుకొని మేమింకా కాసేపు టైమ్ స్పెండ్ జేసి రూమ్‌కెళ్ళి రెస్ట్ చేశాము. ఇక్కడ ఏదైనా పర్చేస్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి. 90% ఆఫ్ ద పీపుల్ అలా ఉండరు. ఎవరో కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళ వల్ల కంప్లీట్‌గా అందరికీ అలా పేరొస్తుంది. అది నాకిష్టం లేదు. మేము జస్ట్ ఒక షాప్‌లో కుల్ఫీ తీసుకుందామని జెప్పేసి ఎళ్ళాము. కుల్ఫీ మళ్ళీ బాదాం మిల్క్ ఉంటుంది గదా! అది. నార్మల్‌గా అయితే వేరే షాప్‌లో 30 రూపీస్ ఒక కుల్ఫీ అనమాట. వీళ్ళ షాప్‌కొచ్చి మేము అడిగినప్పుడు 40 రూపీస్ తీసుకున్నారు. అండ్ ఆల్సో అది బాదాం మిల్క్ అయితే వాళ్ళ షాప్‌లో వచ్చి 50 రూపీస్ అంట ఒక గ్లాస్. వీళ్ళ షాప్‌లో మాకు 80 రూపీస్ అయితే తీసుకున్నారు. తర్వాత మళ్ళీ ఎందుకో డౌటొచ్చి 80 రూపీస్‌కి అంత కొంచెం క్వాంటిటీ ఉంటదా అని చెప్పేసి మళ్ళీ ఎళ్లి కనుక్కున్నప్పుడు వాళ్ళు 50 అనే చెప్పినారనమాట. మళ్ళీ వీళ్ళ షాప్‌కొచ్చి కనుక్కుంటే అప్పుడు మళ్ళీ డబ్బులైతే వాపసిచ్చారు వాళ్ళు. సో, అదొక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అని అనిపిచ్చింది నాకు గూడా. జస్ట్ జాగ్రత్తగా ఉంటారు వెళ్ళినప్పుడని జెప్పేసి ఇదైతే చెప్తున్నాను. సో, ఇంకా మేము రూమ్‌కెళ్ళి రెస్ట్ చేసి మార్నింగే 4:30కైతే అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ దర్శనానికైతే వచ్చేసాము. సో, మేము మార్నింగే రావడానికి రీజన్ ఏంటంటే మనకి నైట్ వ్యూ గూడా ఇక్కడ దొరుకుతుంది. దెన్ కొంచెం దర్శనం అంతా అయ్యే లోపల మొత్తం వెలుతురొచ్చుంటుంది కాబట్టి డే వ్యూ గూడా దొరుకుతుందని జెప్పేసి 2 గూడా కవర్ జేయొచ్చు అన్నట్టు మేము మార్నింగే 5:00 ఇక్కడైతే ఉండిన్నాము. ఇప్పుడు ఫుల్ వర్షం పడుతూనే ఉండింది చిన్నగా. సో, అందుకని నేను గోల్డెన్ టెంపుల్‌ది అది షేడ్ ఏదైతే వాటర్‌లో పడతది గదా! అది గూడా కవర్ చేద్దాం అనుకోని వచ్చాము. బట్ అది వర్షం పడుతుండడం వల్ల అంత క్లారిటీగా కనిపించడం లేదు. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! చాలా వరకు ఈ వాటర్‌లో అందరూ
స్నానం గూడా చేస్తుంటారు. అంటే మునుగుతుంటారు. ఈ వాటర్‌లో మునిగితే మనం చేసిన పాపాలన్నీ పోతాయి అన్నది నమ్మకం ఉందంట. సో, అందుకని చాలామంది గూడా అక్కడ డిప్ అయితే చేస్తున్నారు. సో, మేమక్కడి నుంచి ఇంకా డైరెక్ట్‌గా ఫుల్ రౌండేసుకొని ఇక్కడ టెంపుల్ దర్శనం సైడ్‌కైతే వచ్చేసాము. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! క్యూ ఎంతుందని జెప్పేసి. అంత మార్నింగ్ గూడా చాలా వరకు క్యూ ఉంది. ఆ రోజు మేమెళ్ళిన రోజొచ్చేసి సండే గదా! సో, అందువల్లనో ఏమో గానీ ప్రేయర్స్ చాలా వరకు జరుగుతున్నింది. అందువల్ల కొంచెము క్యూ కూడా కొంచెం కొంచెం సేపు స్టాప్ జేసి మరీ వదిలారు. నార్మల్‌గా అయితే వీక్ డేస్‌లో మా మ్యాట్ ప్యాకర్స్ హాస్టల్ నుంచి కొంతమంది ఫ్రెండ్స్ అయితే వెళ్లారంట. వాళ్ళకి ఒక 45 మినిట్స్‌లోనే దర్శనం అయితే అయిపోయింది మార్నింగ్ టైమ్‌లో. బట్ మేము సండే రావడం వల్లనో ఏమని ఎగ్జాక్ట్‌గా రీజన్ తెలీదు గానీ మాకు ఆల్‌మోస్ట్ ఒక 3 హార్స్ పైనే పట్టింది దర్శనానికి. సో, మేమింకా దర్శనం చేసుకునే లోపల 8:30 అలా అయిపోయింది. అసలు క్యూలో నించున్నంత సేపు గూడా చిన్నగా వర్షం పడుతూనే ఉండింది. ఇంకా ఇక్కడ టెంపుల్ ముందే చూస్తే ఇక్కడ టెంపుల్‌ది ఎంట్రన్స్ ద్వారము అక్కడే చూస్తే కలర్‌ఫుల్ అందరూ గూడా కలర్‌ఫుల్ తుర్బాన్స్‌లో ఉన్నారు. నిజంగా ఆ వైబ్ అన్నది కంప్లీట్ డిఫరెంట్ అనే చెప్పొచ్చు. చాలా వరకు హ్యాపీ అనిపిచ్చింది నాకైతే. అక్కడ చుట్టూ ఉన్న వాటర్‌ని అమృత్ సరోవర్ అని పిలుస్తారు. అది చాలా హోలీ వాటర్ అని చెప్పి నమ్మకము. దెన్ ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన తర్వాత కింద ఫ్లోర్‌లో వచ్చేసి గురు గ్రంథ్ సాహిబ్‌ది ష్రైన్ అయితే చూడొచ్చు మనము. దెన్ అక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్‌కి ఎళ్ళడానికి గూడా ఉంది లోపల నుంచే. అక్కడ పైన ఫస్ట్ ఫ్లోర్‌కెళ్తే అక్కడ హోలీ బుక్ కూడా చాలా పెద్దదుంటుంది. అది గూడా దర్శించుకోవచ్చు మనము. చాలా బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఓవరాల్‌గా. సో, అదంతా కంప్లీట్ చేసుకొని మేము అక్కడే కాసేపు పీస్‌ఫుల్‌గా ఒక 15-20 మినిట్స్ అయితే టైమ్ స్పెండ్ చేశాము అక్కడే కూర్చొని. ఇంక అక్కడి నుంచి బయటికొచ్చేసి ఫుల్ డే వ్యూ కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇంకా దర్శనానికి క్యూ గూడా చాలా వరకు ఇంక్రీజ్ అవుతూనే ఉండినింది. కొంచెం టైం పెరిగే కొద్దీ. సో, చూస్తున్నారు గదా! మీకు నైట్ వ్యూ నచ్చిందా? లేదా డే వ్యూ నచ్చిందా? అని చెప్పేసి కామెంట్‌లో కామెంట్ చేయండి. నాకైతే 2 వ్యూస్ గూడా చాలా బ్యూటిఫుల్‌గా అనిపిచ్చాయి. అసలు ఒక పక్క నుంచి నించుంటే మొత్తం అంతా 4 సైడ్‌లు గూడా అంత పెద్ద గ్రాండ్ ఎంట్రీస్ దెన్ మధ్యలో ఇలా గోల్డెన్ టెంపుల్ చాలా వరకు బ్యూటిఫుల్‌గున్నింది. సో, ఇది టెంపుల్ వచ్చేసి కంప్లీట్‌గా ఒక 450 కేజీస్ ఆఫ్ గోల్డ్ ప్లేటింగ్ ద్వారా చేశారంట. చాలా చాలా బ్యూటిఫుల్ అనిపిచ్చింది నాకు చూడ్డానికి. సో, ఇంక అక్కడి నుంచి మేము అమృత్‌సర్ ఓల్డ్ గల్లీలోకి కొంచెం అయితే వచ్చాము. చూద్దాము లోపలంతా ఓల్డ్ బిల్డింగ్స్ అంతా ఎలా ఉంటాయని జెప్పేసి. సో, అక్కడే దగ్గరలో ఉన్న ఇది కూడా ఫేమస్ షాప్ అనమాట. రామ్ పాటీ కుల్చా అని జెప్పేసి. ఇక్కడికి బ్రేక్‌ఫాస్ట్‌కని జెప్పేసి మేమొచ్చాము. సో, చూస్తున్నారు గదా! కుల్చా వీళ్ళు ఎలా జేస్తున్నారో. కంప్లీట్‌గా స్టఫ్ అంతా లోపలనే ఉంటుంది. దాని పైన ఘీ మొత్తం అలా చేత్తో పూసేసి లోపల నిప్పుల పైన మొత్తం సైడ్ ఆ డ్రమ్ వాల్స్‌కైతే అలా పేస్ట్ చేస్తారు. దాంట్లోనే అది ఫుల్ కుక్ అవుతదనమాట. దాంతో పాటు ఆ కర్రీ యాజ్ యూజువల్ నిన్న వెళ్ళిన హోటల్‌లో ఏమిచ్చారో అదే ఇచ్చారు. బట్ టేస్ట్ అయితే నిజంగా వేరే లెవెల్ ఉండింది. అమృత్‌సర్ వచ్చిన వాళ్ళు వాఘా బార్డర్, గోల్డెన్ టెంపుల్, జలియన్‌వాలా బాగ్ అనే కాకుండా లిటరల్లీ ఈ వీళ్ళది అథెంటిక్ ఫుడ్స్‌ని టేస్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఒక హాఫ్ డే అయితే పెట్టుకోవాలి. నిజంగా చాలా చాలా టేస్టీ ఉన్నాయి వీళ్ళ ఫుడ్స్ కొన్నైతే. ఇక్కడ ఇంకొకటి కేసరి దాబా అని జెప్పేసి గూడా ఉంది. నార్మల్ లంచ్ మళ్ళీ డిన్నర్ టైమ్స్‌కి అక్కడ ఓపెన్ ఉంటదంట. అక్కడ ఎన్నో ఇయర్స్ వెనకాల అప్పట్లో జవహర్‌లాల్ నెహ్రూకి ఫేవరెట్ ఫుడ్ అక్కడ దొరికిందంట. సో, అందుకని పాకిస్తాన్‌లో ఉన్న ఆ రెస్టారెంట్‌ని తెప్పిచ్చి ఇక్కడ పెట్టారని జెప్పేసి ఇక్కడ చాలా వరకు చెప్తారు. సో, అక్కడ కూడా ఖచ్చితంగా మీకు టైం ఉంటే ఒకసారెళ్ళండి. మాకు అంత టైం లేకున్నింది గాబట్టి మేమక్కడ ఫుడ్ ఎక్స్‌ప్లోర్ చేయలేకపోయినాము. ఇక్కడ మహారాజా రంజిత్ సింగ్ స్టాచ్యూ కనిపిస్తుంది గదా! దాని దగ్గర పక్కనే ఇక్కడ ఏదైతే ఇది ఒకటే హాప్ ఆన్, హాప్ ఆఫ్ బస్ అని చెప్పేసి ఇది డబుల్ డెక్కర్ బస్ అయితే ఉంటది. సో, మనం వాఘా బార్డర్‌కి ఇందులో గూడా ఎళ్ళొచ్చనమాట. ఈ బస్‌కి ఒకరికి ₹367 అయితే టికెట్ ప్రైస్ ఉంటుంది. బట్ వీళ్ళు ఇన్ బిట్వీన్ సైట్ సీయింగ్ స్పాట్స్ అన్నీ ఏమి అంత కవర్ చేయరు కానీ డైరెక్ట్‌గా వాఘా బార్డర్‌కైతే ఎళ్ళేసి రావచ్చు. ఎవరికైతే డబుల్ డెక్కర్ బస్ ఎక్కాలి అన్నది అది ఎక్స్‌పీరియన్స్ చేయాలని ఉంటదో వాళ్ళు ఇందులో గూడా ఎళ్ళొచ్చనమాట. సో, మేమైతే దర్శనం జేసుకొని కాసేపు ఇక్కడ షాపింగ్ ఏరియాలో టైమ్ స్పెండ్ చేసిన తర్వాత ఇంకా జలియన్‌వాలా బాగ్‌కైతే వెళ్దాం అనుకుంటున్నాము. ఇది గూడా హార్డ్‌లీ ఒక 500 మీటర్స్ ఉండొచ్చు టెంపుల్ దగ్గర నుంచి. సో, వాకబుల్ డిస్టెన్స్‌లోనే మనకి మ్యూజియం గూడా అండ్ జలియన్‌వాలా బాగ్ లొకేషన్ గూడా ఉంటది. సో, అందుకని మీరు బై వాకే ఇక్కడికంతా ఎళ్ళొచ్చు. సో, చూస్తున్నారు గదా! ఇక్కడ వైట్ కలర్‌ది ఒకటి ఏదైతే స్టాచ్యూ కనిపిస్తుందో ఇదొచ్చేసి జలియన్‌వాలా బాగ్‌లో మనము చాలా మందిని కోల్పోయాం గదా! ఆ ఇన్సిడెంట్
ఇన్సిడెంట్ ఏంటి అని చెప్పేసి చాలా వరకు తెలిసే ఉంటది. సో, వాళ్ళందరి గుర్తుగా ఇదొకటి జలియన్ వాలా బాగ్ ఎదురుగ్గానే మనం ఈ స్టాచ్యూనయితే చూడొచ్చు. సో, ఇప్పుడైతే జలియన్ వాలా బాగ్‌లోకైతే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ కూడా ఎటువంటి టికెట్ ప్రైస్ అంతా ఏం లేదు. ఫ్రీ ఎంట్రీనే ఉంటుంది. మనకి మొత్తం జలియన్ వాలా బాగ్ కంప్లీట్‌గా నీట్‌గా ఎక్స్‌ప్లోర్ చేయాలి అంటే మినిమమ్ ఒక 1 హార్ అయితే ఖచ్చితంగా కావాలి. మనం ఎవ్రీ గ్యాలరీలో ఎంత టైమ్ స్పెండ్ చేస్తామన్న దాని పైన ఉంటుంది. సో, ఎంట్రీలోనే చూస్తున్నారు గదా! ఎంత నారో స్పేస్ ఉందని జెప్పేసి. దాంట్లో నుంచే లోపల పెద్ద జలియన్ వాలా గ్రౌండ్‌కైతే మనం ఎళ్తాము. ఇక్కడ మనకి ఒక 3-4 గ్యాలరీస్ అయితే ఉంటాయి. అక్కడ కంప్లీట్‌గా ఎలా జరిగింది ఆ ఇన్సిడెంట్, అప్పట్లో ఎలా ఉండింది అని జెప్పేసి కంప్లీట్ ఇన్ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ అయితే అక్కడ ఇచ్చారు. సో, మనము అక్కడ కొంచెం టైమ్ స్పెండ్ చేసి మంచిగా మొత్తం చదవడం వల్ల నిజంగా మంచి నాలెడ్జ్ అయితే మనకొస్తది దాని గురించి. మనకి ఈ ఇన్సిడెంట్ వచ్చేసి ఏప్రిల్ 13థ్, 1919 జరిగింది. అప్పట్లో బ్రిటిష్ జనరల్ ఒకాయన డయర్ అని చెప్పేసి ఆయన రౌలత్ యాక్ట్‌నయితే పాస్ చేశారు. ఆ యాక్ట్ ప్రకారంగా నేషనల్ మూవ్‌మెంట్ జరుగుతున్నప్పుడు ఎటువంటి ట్రయల్స్ లేకుండా ఇండియన్స్‌ని అరెస్ట్ చేసే ఒక యాక్ట్ అన్నమాట. సో, దాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ ఒక గ్రౌండ్‌లో పబ్లిక్ మీటింగ్ అయితే జరుగుతుండింది. పీస్‌ఫుల్ మీటింగ్. అప్పుడు ఆ బ్రిటిష్ జనరల్ కమాండ్ వల్ల దగ్గర దగ్గర 2000 మెంబర్స్‌ని షూట్ జేశారు. అప్పట్లో జరిగిన ఈ షూట్ వల్ల 2000 మెంబర్స్‌లో చాలామంది గాయపడ్డారు. అండ్ కొంతమందయితే చాలా వరకు చనిపోయారు. సో, ఆ ఇన్సిడెంట్‌ని కోమెమోరేట్ చేస్తూ ఈ జలియన్ వాలా బాగ్ అన్నది ఈ లొకేషన్ అయితే ఉంది. సో, ఇక్కడే అదంతా జరిగిందనమాట. దాన్నంతా మనం ఇక్కడొచ్చి చూసేటప్పుడు చాలా బాధనిపిస్తుంది. అప్పుడు వాళ్ళ చేతిలో చావడానికి ఇష్టం లేని వాళ్ళు అక్కడే పక్కలో ఉన్న బావిలో గూడా చాలామంది దూకి వాళ్ళంతటికి వాళ్ళే చనిపోయారు. దెన్ ఇక్కడ వాళ్ళు షూట్ చేసిన మార్క్స్ కూడా మనం చాలా వాల్స్ పైన గూడా మనం చూడొచ్చనమాట. అప్పట్లో వాళ్ళంతా చేసిన చాలా సాక్రిఫైసెస్ గానీ, దెన్ ఈ జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ గురించి వెనక ఉన్న ఈ ఎగ్జాక్ట్ స్టోరీ గానీ, ఇక్కడంతా మొత్తము చూసిన తర్వాత ఖచ్చితంగా హెవీ హార్ట్‌తో అయితే బయటికొస్తాము. ఇక్కడ మనకి లైట్ షో గూడా ఉంటుంది. అక్కడ గూడా మనకి ఇన్ డీటెయిల్‌గా ఎలా జరిగింది, ఏంటి అన్నది గూడా కంప్లీట్‌గా ఒక లైట్ షోలో గూడా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తుంటారు. అది గూడా చాలా బావుంది. ఇక్కడికొచ్చినప్పుడు జలియన్ వాలా బాగ్ గూడా ఖచ్చితంగా చూడండి. ఇక్కడ ఒక 3-4 గ్యాలరీస్ అయితే ఉంటాయి. అవన్నీ మొత్తం చూసుకున్నాక ఇది లైట్ షో ఉంటుంది. ఇక్కడ నుంచి బయటికొచ్చి ముందుకొస్తే మనకి అప్పుడు జరిగిన బుల్లెటింగ్‌లో ఎక్కడైతే బుల్లెట్ పాయింట్స్ ఉంటాయో అదంతా గూడా ఒక 2-3 వాల్స్ పైన అప్పట్లో జరిగిన బుల్లెట్ మార్క్స్ గూడా అక్కడ మనం చూడొచ్చనమాట. సో, చూస్తున్నారు గదా! ఈ లొకేషన్ ఎంత పెద్ద స్పేస్ ఉందని జెప్పేసి. సో, పబ్లిక్ మీటింగ్‌లో అంత పీస్ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ అలా సడెన్‌గా షూట్స్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి ఎటు వెళ్ళాలో అర్థం గాక చాలామంది పరిగెత్తడానికి ట్రై జేషినా గూడా ఇప్పుడు నేను మీకు ఎంట్రన్స్ చూపిచ్చాను గదా! ఎంత చిన్న ఎంట్రన్స్ ఉందని జెప్పేసి. ఎక్కడ గూడా సడెన్‌గా పారిపోలేని సిట్యుయేషన్. తప్పించుకోవడానికి గూడా చాలా వరకు కష్టమనమాట. సో, అలాంటి సిట్యుయేషన్‌లో చాలామంది ప్రాణాలు గూడా పోయాయి. దెన్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను గదా! ఇదే బావి. అందులోనే చాలామంది గూడా అందులో జంప్ చేసి గూడా చనిపోయారనమాట. ఇక్కడికొచ్చినప్పుడు ఊరికే జస్ట్ చూసి వెళ్ళిపోవడం గాకుండా కొంచెం టైం ఇక్కడ స్పెండ్ చేసి ఇక్కడున్నది మొత్తం అంతా చదివి గూడా దీని గురించి తెలుసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎవరైతే స్కూల్ స్టూడెంట్స్ ఉంటారో ఎగ్జాక్ట్‌లీ వాళ్ళకి ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు దీని వెనకున్న స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేయండి. వాళ్ళు గూడా చాలా వరకు తెలుసుకోవాలి ఇలాంటి ఇన్సిడెంట్స్ గురించి. సో, ఇదే మనకి మిడిల్‌లో ఉన్నది ఈ మెమోరియల్. దీన్ని గూడా దర్శించుకున్నాక అక్కడ అమరజ్యోతి అని జెప్పేసి ఒక దగ్గర దీపం అయితే ఉంటుంది. అది గూడా దర్శనం జేసుకొని మనం బయటికి రావచ్చనమాట. స్పెషల్లీ ఈ బుల్లెట్ మార్క్స్ ఏవైతే వైట్ కలర్ పెయింట్‌తో హైలైట్ జేశారు గదా! ఇవి చూసినప్పుడైతే నిజంగా చాలా చాలా బాధనిపిస్తది. అప్పట్లో ఇంతమంది డెత్ ఇలా షూట్ జేయడం వల్ల ఇంతమంది చనిపోయారా అని చెప్పేసి. సో, ఇక్కడైతే ఫైనల్‌గా నేను అమరజ్యోతి ఏదైతే చెప్పాను గదా! ఇదే అన్నమాట. ఇదెప్పుడూ వెలుగుతుంటుంది. సో, ఇంకా లాస్ట్‌లో ఇది దర్శించుకున్నాక ఇంకా బయటికి ఎగ్జిట్ గేట్ ద్వారా మనం బయటకొచ్చేయొచ్చు. సో, జలియన్ వాలా బాగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇలా ఉండింది మాదైతే. సో, ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్‌గా మేము అమృత్‌సర్ ఓల్డ్ స్ట్రీట్స్ చూద్దామని జెప్పేసి కొంచెం దూరమొచ్చి మొత్తం ఓల్డ్ అమృత్‌సర్ అంతా ఎలా ఉందో అదంతా గూడా ఎక్స్‌ప్లోర్ చేశాము. ఇక్కడ ఈ సిటీలో 12 గేట్స్ ఉన్నాయంట అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్‌కి. ఎటు నుంచెళ్ళినా గూడా మనం అట్ ద సేమ్ టైమ్ మనం టెంపుల్‌కైతే చేరుకోవచ్చు. మేమిక్కడి నుంచి పార్టీషన్ మ్యూజియం అయితే చూసుకొని ఇంక రూమ్‌కెళ్ళాము. అక్కడ వీడియోగ్రఫీ అలో లేదు కాబట్టి వీడియో తీయలేదు. సో, ఇదండి అమృత్‌సర్ వీడియో. ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్‌ఫుల్ ఉంటుంది అని అనిపిస్తే ప్లీజ్ నా వీడియోకి లైక్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఆల్.